యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నారు అండ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. పిల్లలు మెడ చుట్టూ పేగేసుకొని వస్తూ ఉంటారు. అట్లాంటి కేసెస్ ఎట్లా నార్మల్ చేయొచ్చా? మెడ చుట్టూ తాడు ఉన్నట్టు అది టైట్ అయ్యే కొద్దీ ఆక్సిజన్ అందదు. సో రీసెంట్గా నేను చేసిన కేసెస్లో సింగిల్ లూప్ 2 లూప్స్ ఉన్నవి చాలామందికి నార్మల్ అయింది. సో ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ కూడా వచ్చింది. దాని గురించి చెప్పండి. అది ఓన్లీ ఫీమేల్స్కేనా, బోత్ మెన్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఉందా? హెచ్పివి లైక్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనకి మెయిన్ ప్రివెంటివ్ థింగ్ ఇస్ హెచ్పివి వ్యాక్సినేషన్. సో ఈ వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. ఇది 9 to 45 years వరకు వేసుకోవచ్చు విమెన్. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వేసుకోవచ్చు. బాయ్స్ అయితే కనుక 9 to 14 years వరకు వేసుకోవచ్చు. గర్ల్స్ అయితే 9 to 45 years వరకు. అదే 9 to 15 years లోపు అయితే 2 doses సరిపోతాయి. అదే 15 years అబవ్ అయితే 3 doses వేసుకోవాల్సి వస్తుంది. సో అందరూ వేసుకోవచ్చండి వ్యాక్సిన్. లైక్ యంగ్ గర్ల్స్, పెళ్ళైన వాళ్ళు, ఆఫ్టర్ డెలివరీ వేసుకోవచ్చు. సో మేమేంటంటే చాలామంది ఎర్లీగా రారు కదా, సో డెలివరీ అయిన టైంలో ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ రికమెండ్ చేసి వేసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు అందరం గైనకాలజిస్ట్, నేనైతే కంపల్సరీ డెలివరీ అయిన ఆడవాళ్ళందరికీ వాళ్ళ అడ్వైస్లో హెచ్పి వ్యాక్సినేషన్ కంపల్సరీ ఉంటుంది. వన్స్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ చెకప్కి వస్తారు కదా, సో ఆ చెకప్లో మేము వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తాం. 3 doses వేసేసుకుంటే చాలా వరకు ప్రివెంట్. మనం బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీనే వేసుకుంటే 99% వరకు ఇది ప్రివెంట్ చేయొచ్చు వ్యాక్సిన్తో. సో ఎంత ఎర్లీగా వేసుకుంటే అంత మంచిది. పీసీఓఎస్ గురించి చెప్పండి. వెరీ కామన్. ఇప్పుడు థైరాయిడ్ అన్నీ ఎట్లా నార్మల్ అయిపోయాయో పీసీఓఎస్ కూడా ఉమెన్లో చాలా కామన్ అయిపోయింది. అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి కూడా చాలా మెయిన్ అయిపోయింది. దాని గురించి చెప్పండి. సో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్. సో ఏంటంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఇదివరకు కాలంలో అంత ఉండేది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. ఎవ్రీ టీనేజ్ గర్ల్ హ్యాస్ దిస్ ప్రాబ్లం. ఏంటి ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటి, మనకి సరైన ఎక్సర్సైజ్ లేదు, ప్రాపర్ డైట్ ఉండదు. సో వీటి వల్ల వచ్చేది. సో ఏంటంటే ఇది మొత్తం మల్టిపుల్ ఆర్గన్స్ని ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. మెయిన్గా ఓవరీస్లో వాటర్ బబుల్స్లా ఫామ్ అవుతాయి అండ్ మెయిల్ హార్మోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి బాడీలో. సో ఈ మెయిల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెయిన్గా గర్ల్స్ అందరికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వెయిట్ గెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది అండ్ హెయిర్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఆన్ ఫేస్, మెయిన్గా ఫేస్ మీద హిర్సుటిజం అంటే మీసాల్లాగా రావడం ఆడవాళ్ళకి. అండ్ ఏంటి హెయిర్ లాస్ అవుతూ ఉంటారు, మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫ్రంట్ లైన్ ఎంత పోవడం హెయిర్. అండ్ దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, సో షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానివల్ల నెక్ చుట్టూ బ్లాక్గా అయిపోవడం, అకాంథోసిస్ అంటాం. సో ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో ఇది లాంగ్ రన్లో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కాస్ట్ చేస్తుంది, పిల్లలు కాకపోవడం. సో ఎనోవులేషన్ అంటాం, అంటే ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వదు వీళ్ళకి. సో ఎగ్స్ అనేవి ఎవ్రీ మంత్ ప్రాపర్గా రిలీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో దీంట్లో ఏంటంటే క్రానిక్ ఎనోవులేషన్, ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం, దానివల్ల మనకి రెగ్యులర్ పీరియడ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. అండ్ లేట్ స్టేజెస్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఎండోమెట్రిసిస్ గురించి కూడా చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ లేదు. ఇప్పుడు కొందరు పేషెంట్స్ బయటకు వస్తూ ఉన్నారు, తెలుస్తుంది. అండ్ రీసెంట్గా కూడా నేను ఒక పాడ్కాస్ట్లో చెప్పాను దాని గురించి కొన్ని లైన్స్. ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎండోమెట్రియల్ టిష్యూ అవుట్ సైడ్ ద యూట్రస్. సో యూట్రస్లో కాకుండా వేరే ఆర్గన్స్లో, అబ్డోమెన్లో, వేరే చోట ఓవరీస్లో కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్, పెల్విస్, అబ్డోమెన్లో ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. దీనివల్ల మెయిన్గా పెయిన్, పీరియడ్స్ అప్పుడు పెయిన్, త్రూ అవుట్ ద సైకిల్ పెయిన్, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి, చాలా సివియర్ డిస్మెనోరియా. పీరియడ్ అప్పుడైతే విపరీతమైన పెయిన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పెయిన్ నార్మల్ అనుకుని అలా బతికేస్తూ ఉండిపోతూ ఉంటారు, ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా. దానివల్ల ఏంటంటే క్రానిక్ స్టేజెస్లో సివియర్ పెయిన్ అండ్ ఇన్ఫర్టిలిటీ, దానివల్ల ఈ ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి.
సో, దానివల్ల ఇన్‌ఫర్టిలిటీ అండ్ పెయిన్ మెయిన్ ఫ్యాక్టర్. సో, ఎవరికైనా పీరియడ్స్‌లో సివియర్ పెయిన్ ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, సింపుల్ ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. ఇది క్లినికల్‌గా ఇప్పుడు మనం పాప్స్‌మియర్ ఇట్లాంటి టెస్ట్ చేస్తున్నాము. క్లినికల్‌గా ఇన్ పర్సన్ లైక్ పేషెంట్ వచ్చారనుకోండి, మీరు ఐడెంటిఫై చేయగలుగుతదా దిస్ ఈజ్ ఎండోమెట్రియోసిస్ అని? యాహ్! వాళ్ళ సింప్టమ్స్ బట్టి మనం స్కాన్‌లో ఇది ఐడెంటిఫై చేయగలం. సో, స్కాన్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్. మనం క్లినికల్ ఎగ్జామినేషన్ వాళ్ళ సింప్టమ్స్ స్కాన్‌తో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. లాప్రోస్కోపీ గురించి మాట్లాడదాం. అందరూ లాప్రోస్కోపీ అని అంటూ ఉంటారు. అసలు అదేంటిది? సో, లాప్రోస్కోపీ ఈజ్ లైక్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. అంటే ఏంటంటే, ఇప్పుడు పాతకాలంలో అన్నీ మనం హిస్టెక్టమీ సర్జరీస్ అవన్నీ ఓపెన్ మెథడ్‌లో మొత్తం కట్టించి చేసేవాళ్ళు. ఇప్పుడు లాప్రోస్కోపీ ఆర్ కీ హోల్ సర్జరీ అంటాం. చిన్న చిన్న మన ఏంటంటే 5 ఆర్ 7 చిన్న చిన్న హోల్స్‌తో సర్జరీస్ చేస్తున్నాం. సో, ఆ చిన్న హోల్స్ ద్వారా ఒక దాంట్లో కెమెరా పెట్టి మనం లోపల కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఇన్‌ఫ్లేట్ చేస్తాం. దాని ద్వారా మనం లోపల ఉన్న ఆర్గన్స్ చూసుకుంటూ స్క్రీన్ పైన సర్జరీ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే పెద్ద కట్ ఉండదు. సో, రికవరీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ మేము అన్నీ చూస్తూ చేస్తూ ఉంటాం. ప్రిసిషన్ బావుంటుంది. బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. కాస్మెటిక్‌గా వాళ్ళకి కట్ ఉండదు. పెయిన్ తక్కువ ఉంటది. ఈజీగా రికవరీ ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి లాప్రోస్కోపీ వల్ల. సో, మనం ఏంటంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ గానీ, హిస్టెక్టమీ ఆపరేషన్ ఇలాంటివన్నీ మనం లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు.